మినిస్టర్ జగదీష్ గారికి, అనకాపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎక్సైజ్ అండ్ మైనర్ మినిస్టర్ పుల్లజామీర్ గారికి, హోమ్ మినిస్టర్ అంతా గారికి, ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్ డెవలప్మెంట్ మినిస్టర్ సంధ్యారాణి గారికి, ఎంపీ విశాఖపట్నం భరత్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, అధికారులకు, మీడియాకు అందరికీ నమస్కారాలు. విశాఖపట్నం అంటేనే ముఖ్యమంత్రికి కావచ్చు, ఉప ముఖ్యమంత్రికి కావచ్చు, అందరికీ కూడా ప్రత్యేకమైన అభిమానం. ఈ ప్రాంతాల్లో మీరందరూ చూస్తూ ఉన్నారు, మొన్న గ్లోబల్ సమ్మిట్ జరగడం, ఇక్కడ పెట్టుబడులు విశేషంగా రావడం, ఈ విశాఖపట్నంలో ఐటీ హబ్గా, అదేవిధంగా టూరిజం హబ్గా చేయాలనేది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. యువరాయుడు లోకేష్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రీ సేవల్లో కృషి చేశారు. టూరిజం ఇవన్నీ ఉండాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూస్తున్నారు. ఈరోజు విశాఖ ఉత్సవం అనేది విశాఖ కొత్త కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2000 బిఫోర్ కానీ ఇక్కడ విశాఖ ఉత్సవం అరకు ఫెస్టివల్ కూడా చేసుకున్నాడు సందర్భంగా. కానీ ఈసారి అద్భుతంగా ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూసే విధంగా ఈ ప్రాంతంలో ఈ విశాఖ ఉత్సవాన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, అరకు, విశాఖపట్నంలో రేపు 24వ తేదీ గొప్పగా సెలబ్రేట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. దీనిలో మీడియా పార్ట్నర్గా ఉన్నటువంటి శ్రేయస్ మీడియా, అదేవిధంగా ఇక్కడ ఉన్న విశాఖ ప్రజలందరూ కూడా ఈ కల్చర్ యాక్టివిటీస్లో పాల్గొని విశాఖపట్నాన్ని అద్భుతంగా సాంస్కృతిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా చేసే దానిలో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిశ్రమల్లో వచ్చేసిన ఎంప్లాయీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఆహ్లాదకరం, వాళ్ళకి కావాల్సిన కుటుంబాలకు కావాల్సినటువంటి మనకు వినోదం కూడా కలిగించడానికి విశాఖ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రమోట్ చేసేలా మీడియాను ప్రజలందరూ సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ హోమ్ మినిస్టర్ అనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.